లోక్సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒకరికి ప్రతిష్టను నిలబెట్టుకోవటం ఛాలెంజ్, మరొకరికి కోల్పోయిన ప్రతిష్టను మళ్లీ అందుకోవటం ఛాలెంజ్, ఇంకొకరికి ప్రతిష్టను పెంచుకోవటం ఛాలెంజ్. తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్, 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. 17 ఎంపీ సీట్లలో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. తెలంగాణలో తాజా రాజకీయాలను, నాయకుల తీరును, ప్రజల మూడ్ను ఓసారి పరిశీలిద్దాం. ఆయన రూటే సెపరేటు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఎంపీగా మాత్రం ఆయన ఘన విజయం సాధిస్తారు. 2019లో అదే జరిగింది. ఏకంగా తన పార్టీకి లోక్సభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా అలాగే నెగ్గుతానన్న ధీమాతో ఉన్నారు. ఆయనే అజాతశత్రువు నామా నాగేశ్వరరావు. బీఆర్ఎస్ టికెట్ పై ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తున్న నామా విజయావకాశాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ గడ్డపై మళ్లీ బీఆర్ఎస్ జెండా పాతుతారా? ఖమ్మం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆ 7ంటిలోనూ ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన సిపిఐ నాయకులే గెలిచారు. దీంతో బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న నామా నాగేశ్వరరావు ఈసారి ఎన్నికల్లో ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నిరాడంబరునిగా, నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన నాయకునిగా పేరున్న ఆయన 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇలాంటి గండం నుంచే గట్టెక్కారు. అప్పుడు కూడా ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. 6 నెలల తరువాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో మాత్రం నామా ఈ పార్లమెంటు చరిత్రలోనే అత్యధికంగా 1,68,000కు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధిగా, ఎంపీగా, 2 పర్యాయాలు పార్లమెంటరీ పార్టీ నేతగా విశేష కృషి చేసిన నామా గత 5 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా అనేక అంశాలపై లోక్సభలో తన గళం విప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి అందాల్సిన విభజన హామీలు, జాతీయ రహదారులు, గిరిజన యూనివర్సిటీ, రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్లు తేవటం, ఇలా పలు విషయాలపై నామా పార్లమెంటులో అనేక రకాలుగా పోరాడారు. అందుకే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా కనిపిస్తున్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో బోల్తా పడక తప్పదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం పార్లమెంటుకు 17 సార్లు జరిగిన ఎన్నికల్లో నామా 2019లో సాధించిందే రికార్డు విజయం. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ 2018లో 9ంటిలో ఓడిపోయింది. ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే విజయం సాధించారు. నామా మాత్రం కాంగ్రెస్ కు చెందిన రేణుకా చౌదరిపై చారిత్రక విజయం సాధించారు. తర్వాత లోక్సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నాయకులు ఐక్యంగా పనిచేయటం వల్లే ఈ విజయం సాధ్యమైందని పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈసారి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి నామా విజయానికి కృషి చేయాలని సూచించింది. జిల్లాలోని పలు నగరాల్లో ఇటీవల నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఎంపీ ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. నామా నాగేశ్వరరావు గెలిపే ఏకైక లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర స్థానాల కంటే ముందుగా ఖమ్మం అభ్యర్థిగా నామా పేరును ప్రకటించారు. తాతా మధుసూదన్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఇతర పార్టీల కంటే ముందే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోయే దీనస్థితిలో ఉన్న కర్షకుల వద్దకు తాతా మధు ఆధ్వర్యంలో నామా, పువ్వాడ, సండ్ర తదితర సీనియర్ నాయకులతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వెళ్లింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అన్నపూర్ణగా ఉన్న పాలేరు రిజర్వాయర్ అడుగంటటంతో పంటలు ఎండిపోయి ఆవేదన చెందుతున్న కూసుమంచి, నేలకొండపల్లి తదితర మండలాల్లో రైతుల పొలాలను పరిశీలించారు. సీనియర్ రాజకీయ నాయకుడు, పార్లమెంటులో సుదీర్ఘ అనుభవం కలిగిన నామా విజయం నల్లేరు మీద నడకే అని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులతోనూ కార్యకర్తలతోనూ నామాకు వ్యక్తిగతంగా మంచి పరిచయాలు ఉన్నాయని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తొలి ఓటు వేసిన నామాకు ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉందని చెబుతున్నారు. బీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహం రచిస్తే నామా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ముగ్గురు మంత్రులు తుమ్మల, పొంగులేటి, భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకే ప్రాతినిధ్యం వహిస్తున్నా బీఆర్ఎస్ చైత్ర యాత్రను ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ బలమైన శక్తులకు ధీటుగా ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల ప్రచారంలోనూ వెనుకబడింది.